ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. పార్లమెంటుకు వెళ్లిన నారా లోకేష్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం కానున్నారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుతున్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత కొద్దిసేపు పార్లమెంట్ చేరుకుని ఇక్కడ కేంద్ర రైల్వే శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్తో ప్రస్తుతం భేటీ అయినారు. అయితే అంతకుముందు పార్లమెంట్ లో మంత్రి నారా లోకేష్ మంత్రులు అందరూ కూడా స్వాగతం పలికారు. ఈ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆయన తర్వాత ఎంపీలతో భేటీ అయ్యారు. తర్వాత అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన భేటీ కాబోతున్నారు. అయితే అశ్విని వైష్ణవ్తో ప్రస్తుతం భేటీ అయ్యారు. అయితే అంతకు ముందు విద్యా ఐటీ శాఖలకు సంబంధించి ఏదైతే కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి జయంత్ చౌదరితో టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయన జయంత్ చౌదరి టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వచ్చి మంత్రి లోకేష్ కలిపారు. అందులో విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరినటువంటి లోకేష్ విశాఖ జిల్లా పెద్ద గంజాల్లోని 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ NSCI స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించినటువంటి విషయాన్ని కూడా జయంత్ చౌదరి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, అదేవిధంగా పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం పార్టీ కేంద్రంగా సేవలందించే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పరిమితుల నుంచి సబ్సెట్ ఏపీ ద్వారా NCET తర్వాత పెంచి పెద్ద ఎత్తున సేకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కూడా కోరారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి సహాయమంత్రి కొమ్మసాని తదితర ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం లోకేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆయన ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఇటీవల ఆయన ఢిల్లీ అమెరికా పర్యటనలో ఇటు ఏదైతే మైక్రోసాఫ్ట్, అదేవిధంగా యాపిల్ ఈ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా భేటీ సిఇఓలతో సంబంధించిన భేటీ, వాళ్ళు మన భారతదేశానికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి అడ్వాన్స్లు ఏవైతున్నాయో తొలగించాల్సిన వస్తుంది. ఆ మేరకు కొన్ని మనకున్నటువంటి ఐటీ సెక్షన్లో ఉన్నటువంటి సెక్షన్ సవరించాల్సినట్టుగా వస్తుంది. వాటి గురించి ప్రస్తుతం అశ్విని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.